అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడనైన సోపత్రు, దెసలోనికే వాడైన అరిస్తర్కు, సెకుందు, దెర్బే పట్టణస్థుడైన గాయి, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫిము అతనితో కూడా వచ్చిరి. సరే, ఇంతవరకు మనం సోపత్రు గురించి విన్నాం, అరిస్తర్కు గురించి విన్నాం, సెకందు గురించి, అలాగే గాయి గురించి లాస్ట్ సెషన్లో మనం విన్నాం. గత సెషన్లో మేబీ 61 లెసన్. ఇది 62వ పాఠం అపోస్తులైన పౌలు వారి సువార్త దండయాత్రలో. ఈ 62వ పాఠం ఎవరిని గూర్చాయి అంటే తిమోతి గూర్చి. అపోస్తులైన పౌలు వారు తిమోతి పేరు మీద 2 పత్రికలు రాశారు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక. ఎవరి తిమోతి? ఈ తిమోతి నేపథ్యం ఏంటి? ఇతడు ఇంత గొప్ప సేవకుడిగా విరాజిల్లటానికి కారణం అతని గుణగణాలు. ఈ సెషన్లో, అలాగే నెక్స్ట్ 63 లెసన్ నెక్స్ట్ క్లాస్లో కూడా తిమోతి గురించి కొన్ని విలువైన విషయాలు లేఖనాల్లో నుంచి మనం వినబోతున్నాం. తప్పకుండా వినండి, అనేకులు వినేటట్లుగా షేర్ చేయండి, పురికొల్పండి. అపోస్తులైన పౌలు వారికి తిమోతికి చాలా వయసు తేడా ఉంది. ఓ రకంగా ఇటు భక్తిలోనైనా అటు వయసులోనైనా తిమోతి పసికోన, అపోస్తులైన పౌలు వారు కురువృద్ధుడు. అపోస్తులైన పౌలు వారు భక్తిలో పర్వత శిఖరం, తిమోతి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళే ఒక పసిబిడ్డ భక్తిలో. కానీ అద్భుతం, అపోస్తులైన పౌలు వారి సేవ అంతటిలో పౌలు గారి మనసును బహుగా గెలుచుకున్న వ్యక్తి తిమోతి. భక్తిలో శిఖరం, కురువృద్ధుడు, వృద్ధసింహంగా పిలువబడుతున్న పౌలు మనస్సునే ఒక చిన్న పిల్లోడు గెలుచుకోగలిగాడంటే ఏంటి అతని ప్రత్యేకత? పౌలు ఆయనలో ఏం చూశాడు? ఓ రకంగా నేటి తరపు యవన సేవకులకు, నేటి తరపు క్రైస్తవులకు ఆనాటి తిమోతి జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం. ప్రతి బిడ్డ, నేను కూడా బ్రతికితే అలా బ్రతకాలయ్యా, నేను కూడా సేవ చేస్తే అలా సేవ చేసి, కొద్ది రోజులు సేవ చేసి చచ్చిపోయినా పర్వాలేదయ్యా, నా బ్రతుకు కూడా అలా బ్రతికితే బాగుండని ఈ కాలపు క్రైస్తవులను, ఈ కాలపు యవన సేవకుల గుండెల్లో స్ఫూర్తిని రగిలించే ఆనాటి తిమోతి జీవితం. చూడండి, అపోస్తులైన పౌలు మహాశయుడు తిమోతి గురించి ఒక మాట అంటాడు. చూడండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. నాతో కలిసి అందరూ చెప్పండి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము శీఘ్రముగా తిమోతిని మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడు ఎవడునో నా యొద్ద లేడు. ఇక అందరు తలలపైకెత్తి నా వైపు చూడండి. తిమోతి వయసు ఎగ్జాక్ట్గా ఇంతే అని మనం చెప్పలేం. కానీ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే, పౌలు వారి పత్రిక రాసేటప్పటికి తిమోతి గారి వయసు 25 సంవత్సరాల లోపేనట. 17 సంవత్సరాల వయసులో, 16-17 సంవత్సరాల వయసులో సేవకొచ్చాడు. ఓ 22 సంవత్సరాల చిన్న బిడ్డ, ఒక యవన బిడ్డ 60-65 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద సేవకుడి దగ్గర ఏమని సాక్ష్యం పొందుతున్నాడంటే, అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు అంటాడు. చెప్పండి ఆ మాట. మా బిడ్డను తీసేయండి అమ్మా. ఎవరు? రైట్, నాతో కలిసి చెప్పండి.
అతని వంటివాడు, చెప్పాలి, అతని వంటివాడు ఎవడును నా యొద్ద లేడు. పౌలు గారి దగ్గర కొన్ని వందల మంది సేవకులు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో యవన బిడ్డలు ఉన్నారు, నడి వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, పౌలు వారికి సమకాలీన వయసులో ఉన్నటువంటి సేవకులు కూడా సేవ చేస్తూ ఉన్నారు. విచిత్రం చూడండి, తన సమకాలీన వయసులో సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, మంచిది. నడి వయసులో ఉన్న సేవకులు ఉన్నారు, మంచిది. చిన్న బిడ్డ, మానవ భాషలో చెప్పాలంటే నూనూగు మీసాలు, పసికోన, సేవలో పసికందు, పసిబిడ్డ. పౌలు వారు మాట్లాడుతూ ఈ పసికందును గురించి ఏమంటాడో తెలుసా? అతని వంటివాడు ఎవ్వడునూ నా యొద్ద లేడు అంటాడు. సంగమా, మీరే సంఘంలో పెరుగుతున్నారో నాకు తెలియదు, ఏ సేవకుడి దగ్గర ఎదుగుతున్నారో నాకు తెలియదు. లైవ్ చూస్తున్న బిడ్డలరా, అలాగే మందిరానికి వచ్చిన బిడ్డలరా, మీ ఆత్మీయ కాపరి మీకు వాక్యాన్ని నేర్పుతూ పెంచి పెద్ద చేస్తున్న ఆత్మీయ తల్లి తండ్రి ఎవరో నాకు తెలియదు. కానీ ఒక మాట, మీ ఆత్మీయ తల్లిని మీ ఆత్మీయ తండ్రిని అడిగితే మిమ్మల్ని గూర్చి చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? మా సంఘానికి 1000 కుటుంబాలు వస్తాయండి, కానీ ఈ కుటుంబం లాంటి కుటుంబం మరొకటి లేదండి. ఆ భార్యాభర్తలు ఎంత భక్తి కలిగిన వాళ్ళునండి. మా మందిరానికి వస్తాడే ఆ యవనస్తుడున్నాడే, అతని వంటివాడు ఎవడునూ నా యొద్ద లేడండే. అదిగో పలానా అమ్మాయి, పలానా యవనమ్మాయి వస్తుందే, వయసు 17 వయసు 18 కానీ వయసు 18 సంవత్సరాలైనా ఆ అమ్మాయి లాంటి భక్తి, ఆ అమ్మాయి లాంటి ప్రార్థన, ఆ అమ్మాయి లాంటి అణుకువ, ఆ అమ్మాయి లాంటి మర్యాద, ఆ అమ్మాయి లాంటి మంచితనం మా మందిరానికి వచ్చే బిడ్డలో ఎవరిలో కూడా నేను చూడలేదండి. ఈ అమ్మాయి యునిక్, ఓ ప్రత్యేకమైంది. అలాంటి సాక్ష్యం అమ్మా మీ సంఘ కాపరి దగ్గర మీకుందా? అలాంటి సాక్ష్యం మీ సంఘ కాపరి దగ్గర మీరు పొందుకోగలిగారా? అలాంటి సాక్ష్యం మిమ్మల్ని గూర్చి మీ కాపరి చెప్పగలుగుతాడా? అతని వంటివాడు ఎవడునూ నా యొద్ద లేడు. అతని వంటివాడు ఎవడునూ నా యొద్ద లేడు. అయ్యా, నీ దగ్గర ఒకళ్ళిద్దరు ఉన్నారా? చాలామంది ఉన్నారు. కొన్ని లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించి ప్రభు తట్టు త్రిప్పాడు. కొన్ని వందల మందిని దేవుని సేవకులుగా తను తయారు చేస్తున్నాడు. చివరికి తాను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, లైవ్ చూస్తున్న బిడ్డలారా, అతని వంటివాడు ఎవ్వడును నా యొద్ద లేడు. అరే, ఒక చిన్న పిల్లడు గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి, అతని వంటి వాడు ఎవడునూ లేడని. లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీరు వెళ్తున్న సంఘాల్లో, మీరు బ్రతుకుతున్న సంఘాల్లో మీ కాపరి దగ్గర మీకున్న సాక్ష్యం ఏంటి? ఎలాంటి సాక్ష్యం పొందుకున్నారు? వాళ్ళు వస్తారు కానండి చర్చికి, గొడవలు మారేవాళ్ళండి. ఆ జుట్టుకు ఈ జుట్టుకు ముడిపెట్టి గొడవలు పెడతారండి. అక్కడ మాట ఇక్కడ చెప్పి, ఇక్కడ మాట అక్కడ చెప్పే పని అసలు వాళ్ళు రాకుండా ఉంటే మంచిదండి అన్నట్లుగా మీ కాపరి మీ విషయమై విసిగిపోయాడా? అసలు ఇలాంటి వాళ్ళు చర్చికి రాకుండా ఉంటే పోయిదిరా బాబు అన్నట్లుగా మీ సంఘస్థులు లోపల గుసగుసలాడుతున్నారా? హెబ్బెబ్బెబ్బే, ఎవరితో సమాధానంగా ఉండడండి? ఎవరితో సమాధానంగా ఉండడండి? ఈరోజు అన్న అంటాడు, రేపు దొన్న అంటాడండి. ఈరోజు ముందు కనపడినప్పుడు అక్క అంటుంది, సాటుకు వెళ్ళిన తర్వాత కుక్క అంటుందండి. అబ్బే, ఎలాంటి వాళ్ళు మా చర్చికి రాకుండా ఉంటే పోయిద్దండి అని మీ సంఘ సభ్యులు, మీ తోటి విశ్వాసులు మిమ్మల్ని గురించి కొసకొసలాడుతున్నారా? లేక ఇలాంటి భక్తి కలిగిన కుటుంబం మా సంఘంలో మరొకటి లేదని మిమ్మల్ని గురించి ఘనంగా మాట్లాడుకుంటున్నారా? మాట అనగలడా? మా దగ్గర 10 మంది సిస్టర్లు ఉన్నారండి, 10 మంది బ్రదర్స్ ఉన్నారండి, లేదా ఒక 50 మంది సిస్టర్స్ ఉన్నారు, 50 మంది బ్రదర్స్ ఉన్నారండి. మా దగ్గర పెరుగుతున్న 100 మంది సేవకుల్లో ఇదిగో ఈ సిస్టర్ లాంటి సిస్టర్ ఇంకొకళ్ళు ఎవ్వరూ లేరండి. అంత మంచిది. ఎంత భక్తి కలిగిందో ఆ సిస్టర్, ఎంత ప్రార్థనా పర్రాలో ఆ సిస్టర్, ఎంత కన్నీటి ప్రార్థనా పర్రాలో ఆ సిస్టర్. ప్రార్థన విషయంలో ఎంత నమ్మకంగా బ్రతుకుతుందోనండి.
వినిన వాక్య ప్రకారం తూచా తప్పకుండా కుడి ఎడమలకు త్రొట్టెల్లకుండా ఎంత ఖచ్చితంగా బ్రతుకుతాదోనండి అని నీ ఆత్మీయ తండ్రి ఏ సేవకుల దగ్గర నువ్వు పెరుగుతున్నావో నీ సేవకుడు, నీ నాయకుడు నిన్ను గూర్చి ఆ మాట అనగలడా? మా దగ్గర పెరిగే బ్రదర్ ఉన్నాడంటే అతని వంటి వాడు ఇంకొకళ్ళు లేరంటే. యునిక్, అతని క్యారెక్టర్ యునిక్, అతనితో ఇంకొకరిని ఎవరిని పోల్చలేం అని నిజంగా నీ నాయకుడు నిన్ను గూర్చి అన్నాడు అంటే నీ నాయకుడి మీద ఉన్న అభిషేకం కంటే నీ మీద 2 అంతల అభిషేకాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. నీ నాయకుడి తరం మోషే తరం అయితే నీ తరం యెహోషువ తరంగా మారేటట్లుగా, నీ నాయకుడి తరం ఏలియా తరం అయితే నీ తరం ఎలీషాల తరంగా మార్చబడేటట్లుగా ఓ ప్రత్యేకమైన కోణంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. విన్నారా? నేను మరలా చెప్తున్నా, ఏదో ఒక 40 సంవత్సరాలు వయసుండి 20 సంవత్సరాల సేవలో పండిపోయిన ఒక నడి వయసులో ఉన్న సేవకుడు గురించి ఈ పెద్ద ఆయన మాట్లాడాడంటే బాగుండు. అరే, ఈ వృద్ధ సింహం 65 సంవత్సరాల పెద్ద ఆయన 17 సంవత్సరాల చిన్న పిల్లాడు గురించి మాట్లాడుతున్నాడు. అతని వంటి వాడు లేడు. అతని వంటి ప్రార్థన, అతని వంటి మంచితనం, అతని వంటి వినయం, అతని వంటి విధేయత. చాలాసార్లు అంటాడు, నా నిజ కుమారుడా తిమోతి, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడా తిమోతి. బా, ఎలాంటి పిలుపుతో పొందుకున్నాడో చూడండి. అతని వంటి వాడు లేడు అంటాడు. మీరు పెరుగుతున్న సేవకులు, మీ నాయకులు మిమ్మల్ని చూసి ఇది గొడవలు మారిదండే, ప్రతి దానికి ముఖం మాడుస్తుందండే, జనాల ముందే బాగా భక్తిగా కనపడిద్ది కానీ బ్రతుకు వేరండి అన్నట్లుగా మీరు పెరుగుతున్న నాయకులు మిమ్మల్ని గూర్చి వేదన చెందుతున్నారా? అసలు ఇలాంటిది ఎందుకు సేవకు వచ్చింది? ఇలాంటి వాడు ఎందుకు సేవకు వచ్చాడు? ఇలాంటి వాడు సేవకు రాకుండా ఉంటే బాగుండేదని నీ నాయకుడు ప్రతి క్షణం నిన్ను గూర్చి ఏడుస్తూ సేవ చేస్తున్నాడా? ఈ లైవ్లో వాక్యం వింటున్న నా తోటి సేవకులరా, ఏ నాయకుల దగ్గర మీరు పెరుగుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ మీద నాయకుడుగా ఉండి సేవ చేస్తున్న సేవకుడు దుఃఖంతో సేవ చేస్తే, బైబిల్లో హెబ్రీ గ్రంథంలో చూస్తున్నాం కదా, నాయకుడు దుఃఖంతో సేవ చేస్తే అది ఏ ఏ ఏ సేవకుడికి కూడా ఆశీర్వాదం కాదు, విశ్వాసికి ఆశీర్వాదం కాదు అని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. నేను మరలా చెప్తా, 65 సంవత్సరాలు పెద్ద ఆయన 17 సంవత్సరాల చిన్నపిల్లోడు గురించి అతని వంటివాడు లేడు అన్నాడంటే, ఇక్కడ ఒక మాట, అతని వంటివాడు లేడు అన్నాడంటే అంటే తతిమా వాళ్ళంత పనికిరాని వాళ్ళనే. ఇది కూడా ఆలోచించాలి ఇక్కడ. అతని వంటివాడు లేడు అన్నాడంటే తతిమా వాళ్ళంత పనికిరాని వాళ్ళనే. తమ్ముడు, దాని అర్థం ఏంటి? అబ్రహాం, తతిమా వాళ్ళంత పనికిరాని వాళ్ళనే. తమ్ముడు రమేష్, అతని వంటివాడు లేడు అని అన్నాడంటే తతిమా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? అతని వంటివాడు లేడు అని అన్నాడంటే కొంతమంది అనుకోవచ్చు, అంటే తతిమా వాళ్ళంతా పనికి మనలోళ్ళేమో అని అనుకోవచ్చు. లేదు లేదు లేదు, పౌలు చుట్టూతో ఉన్న వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు ఉన్నారు. కానీ తిమోతి వాళ్ళందరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. వాళ్ళు మంచోళ్ళే, తతిమా వాళ్ళు మంచోళ్ళే, చెడ్డోళ్ళేం కాదు. కానీ తతిమా వాళ్ళలో ఎవరిని కూడా తిమోతితో పోల్చదగినంత ఆ స్పిరిచువల్ స్టాండర్డ్, ఆ ఆత్మీయ స్థాయి, ఆ భక్తి స్థాయి తిమోతి నమ్మకత్వంతో పోల్చదగిన వాళ్ళు ఇంకెవరూ లేరు. వాళ్ళు నమ్మకమైన వాళ్ళే, ప్రార్థనా పరులే, మంచి వాళ్ళే. కానీ తిమోతి వాళ్ళందరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. నేను మరలా చెప్తా, తమ్ముడా, నువ్వు ఏ సంఘంలో బ్రతుకుతున్నావో, ఏ సేవకుల దగ్గర తర్ఫీదవుతున్నావో, ఒక్కరోజు సేవ చేసినా, ఇట్లాంటి సేవ చేసి తెల్లారి నువ్వు చచ్చిపోయినా పర్వాలా, పరలోకంలో నీ కిరీటం దొరికింది. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలే. ఎందుకు చచ్చిపోవాలా? బతకండి వద్దని దేవుడు. ఎందుకు సాక్ష్యం లేని బతికెందుకు? ఏమంటే సంఘ కాపరిని ఏడ్పించుకుంటూ మంచి సేవకులకు దుఃఖాన్ని కలుగు చేస్తూ అలా బ్రతికే బ్రతుకు కంటే నేనంట
ఎలాంటి శ్రేష్టమైన జీవితం ఒక్కరోజు చేసి మనం చనిపోయినా అంతకు మించిన ధన్యకరమైన జీవితం క్రైస్తవ జీవితంలో మరొకటి లేదు. ఇప్పుడు ఒక మాట, తిమోతి ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడంటే, అతని వంటివాడు ఎవడును చెప్పాలమ్మా, ఏమన్నాడు? అతని వంటివాడు ఎవడును నా యొద్ద లేడు అని అన్నాడు కదా. అట్లాగని ఈ తిమోతి ఏమైనా బలమైన సామాజిక వర్గం, అన్ని పాజిటివ్సేనా? ఇతడు కొన్ని బలహీనతలు కలిగిన వాడు. పౌలు ప్రక్కన నిలవబడి సేవ చేయగలిగే అంత అనుకూలమైన వాతావరణంలో పుట్టినవాడు కాదు, అనుకూలమైన వాతావరణంలో పెరిగినవాడు కాదు. అట్ దట్ సేమ్ టైం తన శరీరం కూడా అంత ఖచ్చితంగా సేవ చేయడానికి సహకరించే శరీరం కాదు. ఇతడు చూస్తే బలిష్ఠుడిగా, పౌలంత గొప్పోడుగా వాడబడ్డాడు. కానీ ఆయన కుటుంబ నేపథ్యం కానీ తన పరిస్థితులు కానీ చూస్తే ఎలాంటివో తిమోతిలో ఉన్న 3 బలహీనతలు చెప్తా. అలాగే అతనిలో ఉన్న 3 పాజిటివ్స్, దానికి ముందు 3 నెగిటివ్స్ చెప్తాను. వచ్చే వారం దీనికి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1-2 వచనాలు. చూడండి అందరూ. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అందరూ నా తట్టు చూసి ఈ వాక్యం వినండి. తిమోతి గారి ఊరి పేరు లుస్త్రా. చెప్పండి, తిమోతి గారి ఊరి పేరు లుస్త్రా. ఏ ఊరండి? లుస్త్రా ఆయన ఊరు. వాళ్ళ తల్లి యూదురాలు, వాళ్ళ తండ్రి గ్రీసు దేశస్థుడు. యూదులు అంటే ఇశ్రాయేలీలు, గ్రీసు దేశస్థులు అంటే ఇజ్రాయేలీల అన్యులా? అన్యులు. ఏం జరిగిందో మనకు తెలియదు, కారణం ఏంటో మనకు తెలియదు. వాస్తవంగా ఇశ్రాయేలీలు ఎప్పుడు అన్యులను పొర్రపాటున వివాహం చేసుకోరు. చేసుకున్నారా? అది హేయం. వారు ఇశ్రాయేలీలలో నుంచి వెలివేయబడేటువంటి వాళ్ళు. రైట్. ఇంకో కోణం కూడా చెప్తాను. ఇశ్రాయేలీలు యోధా గోత్రంలో పుట్టినవారు యూదుల్నే వివాహం చేసుకోవాలి. బెన్యామీను గోత్రంలో పుట్టిన వాళ్ళు బెన్యామీనులే వివాహం చేసుకోవాలి. లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళు లేవి గోత్రులనే వివాహం చేసుకోవాలి. షిమియోను గోత్రంలో పుట్టిన వాళ్ళు చెప్పాలి, గాదు గోత్రంలో పుట్టిన వాళ్ళు గాదు గోత్రికుల్ని వివాహం చేసుకోవాలి. రైట్, విన్నారు కదా. ఆషేరు గోత్రంలో పుట్టిన వాళ్ళు ఆషేరు గోత్రికులే. అంటే గోత్రం మార్చటానికి కూడా పాత నిబంధనలో అవకాశం నేనంట. గోత్రం మార్చడానికి అవకాశం లేనప్పుడు యూదులు లేక ఇశ్రాయేలీలు అన్యులను వివాహం చేసుకోవడానికి అవకాశం ఉందా? లేదు. మరి ఏం జరిగిందో తెలియదు. తల్లి గ్రీసు దేశస్థుని వివాహం చేసుకుంది. అంటే తిమోతి యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే సరి అయిన కుటుంబ నేపథ్యం కలిగిన వాడు కాదు. విన్నారు ఈ మాట? ఏం చెప్పాను చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు అక్కడ చిన్న?
యొఫ్తా. యొఫ్తా తల్లి పేరేంటి? బైబిల్లో రాయబడలా. ఆ తల్లిని గురించి రాయబడిన మాట వేశ్య అని రాసి ఉంటుంది. ఎవరన్నా? యొఫ్తా వేశ్యకు పుట్టిన కుమారుడు. యొఫ్తా అల్లరి జనంతో తిరిగినవాడు. యొఫ్తాకు ఒక కుమార్తె పుట్టింది. టిల్ డేట్ ఈ రోజు కూడా ఇజ్రాయేలీలు గిలాదు పర్వతానికి వెళ్ళి ప్రతి ఇశ్రాయేలీరాలి కన్యక 4 రోజుల పాటు గిలాదు పర్వతం దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట. దేని కొరకో తెలుసా? అయ్యా, యొఫ్తా కుమార్తె కన్యకగా బ్రతికిందట కదా, పురుషుణ్ణి కూడకుండా, ఏ పరపురుషుని చెంత చేరకుండా తన కన్యత్వాన్ని కాపాడుకుందట కదా, హృదయపు తలంపుల్లో కూడా ఎంత తప్పు చేయకుండా పవిత్రురాలైన కన్యకగా బ్రతికిందట కదా. అయ్యా, యొఫ్తా కుమార్తె బ్రతికినట్లుగా మేము బ్రతికేటట్లుగా అలాంటి కన్యత్వాన్ని మాకు దయచేయవా, అలాంటి పవిత్రమైన జీవితం మాకు దయచేయవా, యొఫ్తా కుమార్తె బ్రతికినట్లుగా మేము బ్రతికే కృప మాకు దయచేయవా అని యొఫ్తా కుమార్తెలాగా పవిత్రంగా బ్రతకటానికి టిల్ డేట్ ఈ రోజు కూడా ఇశ్రాయేలీయుల కన్యకలు గిలాదు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆవిడలాగా పవిత్రంగా బ్రతకాలని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తారట. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. నీ దేవుడు ఎవరో తెలుసా? వేశ్యల వంశావళిలో నుండి కూడా పవిత్రురాలైన కన్యకను పుట్టించగలిగిన శక్తివంతుడైన దేవుడి దేవుడు. ఎవరు? వేశ్యల వంశావళిలో కూడా పవిత్రురాలైన కన్యకను దేవుడు పుట్టించాడు. అమ్మా యొఫ్తా కుమార్తె, నువ్వు పవిత్రురాలైన కన్యకగా నువ్వు బ్రతుకుతున్నావు, నిజమే. మీ నాన్న గొప్ప పవిత్రుడా? మీ నాయనమ్మ గొప్ప పవిత్రురాలా? మా నాయనమ్మ వేశ్య. మా నాన్న అల్లరి జనంతో తిరిగినవాడు. మా నాన్న అల్లరి జనంతో తిరిగిన వాడైనా, మా నాన్నమ్మ వేశ్య అయినా, ఆ వేశ్య వంశావళిలో పుట్టిన నేను పవిత్రురాలైన కన్యకగా నేను పెరిగాను అంటాడు. ఈరోజు వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, మీ అమ్మ ఎలాంటిదైనా, మీ నాన్న ఎలాంటివాడైనా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ త్రాగుబోతుల బ్యాక్గ్రౌండ్ అయినా, తిరుగుబోతుల బ్యాక్గ్రౌండ్ అయినా, చెడు కార్యక్రమాలు చేస్తూ చెడులో పుట్టి పెరిగిన ఓ చెడ్డ వంశంలో నువ్వు పుట్టిన వాడివైనా, నీతిగా బ్రతకాలనే కసి నీ గుండెల్లో ఉంటే, పవిత్రంగా బ్రతకాలనే మంట నీ గుండెల్లో ఉంటే, నేను దేవునికి ప్రతినిధిగా బ్రతకాలి అనే ఆ ఆశ నిజంగా నీ గుండెల్లో ఉంటే, నువ్వు పుట్టిన వంశం ఎలాంటిదైనా, చెడిపోయిన కుటుంబంలో నువ్వు పుట్టినా, దారి తప్పిన తండ్రి కడుపున నువ్వు పుట్టినా, బజారు తల్లి కడుపున నువ్వు పుట్టినా, పవిత్రురాలైన కన్యకగా పెరిగే కృప నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు, సరైన కుటుంబ నేపథ్యం కలిగిన వాడు కా. రెండవది, ఈయన చాలా పిరికోడంట. తిమోతి గారు చాలా పిరికోడంట. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతిలకు రాసిన తమ్ముడు ఏంటది? అందరూ చూడండి. అపోస్తులైన పౌలు మహాశయుడు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అందరూ చూడండి, నాతో కలిసి చెప్పండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. తమ్ముడు 5వ వచనం నుంచి చూయించు. 5వ వచనం నుంచి రైట్, 7వ వచనమే చూయించు. 7 అందరూ చెప్పండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ ఎవరికి చెప్పాడు ఈ మాట? పౌలు గారు తిమోతి పిరికితనం కలిగిన ఆత్మను మనకివ్వలేదు అని ఎందుకు చెప్తున్నాడంటే, వాస్తవంగా ఈ తిమోతి చాలా పిరికోడంట, భయస్తుడంట. అద్భుతం ఏంటంటే, ఈ పిల్లి లాంటి వాడిని తర్వాత కాలంలో దేవుడు పులిలాగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. పిరికోడట
ఈయన పిరికోడట. నేను ఒక సేవకుని గురించి ఎరుగుతున్నాను. ఆయన ప్రార్థన చేస్తే మ్యాక్సిమం దయ్యాలన్నీ వదిలిపోతాయంట, వెలవెల్లలాడతాయి, వెళ్ళిపోతాయంట. కానీ అద్భుతం ఏంటంటే ఆయనకి దెయ్యాలంటే మహాభయం అంట. ఆ సేవకుడు నాకు బాగా తెలుసు. దెయ్యాలంటే మహాభయం అంట. దెయ్యాలంటే మహాభయం కలిగిన ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు ఇప్పుడు కూడా ఎవరిని వాడుకుంటాడంటే పిరికోళ్ళనే పరాక్రమవంతులుగా మారుస్తాడు, వెర్రోళ్ళనే జ్ఞానులుగా మారుస్తాడు, నీచునుల్నే ఘనమైన వారిగా చేస్తాడు, బలహీనుల్నే బలాఢ్యులుగా దేవుడు మారుస్తాడు. దేవుని దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి అయినా నేను నా ప్రభు దగ్గర నేర్చుకుంది ఆయన కాళ్ళ మీద పడి, దేవా జస్ట్ ఐఎమ్ డస్ట్, నీ కృప తప్ప చెప్పుకోవటానికి నా దగ్గర ఏదీ లేదయ్యా, నేనేమై ఉన్నానో నీ కృప తప్ప ఇంకొకటి ఏదీ కాదయ్యా. నా జ్ఞానం వట్టి మాట, నా తెలివి వట్టి మాట, నా బలం వట్టి మాట, నా వివేకం వట్టి మాట, నా చదువు వట్టి మాట, నా బ్రతుకులో నేనంటూ ఏదైనా గట్టిది ఉందంటే అది నీ ఒక్కడివి మాత్రమే ప్రభువా. నిన్ను బట్టే ఈ స్థానంలో నేను నిలవబడ్డానని ప్రతి వ్యక్తి ప్రతి క్షణం నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు దేవుని కృపే, దేవుని కృపేనని ప్రతి క్షణం దేవుని కృప మీద ఆధారపడితే వెర్రివాడిని కూడా జ్ఞానులు సిగ్గుపడేటట్లుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. బలహీనుడిని కూడా, బలాఢ్యులు కూడా ఆశ్చర్యపడేటట్లుగా బలహీనుడిని దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. అట్లా కాకుండా మనం ఏంటో తెలుసా, మన రేంజ్ ఏంటో తెలుసా అక్క, మన కులం ఏంటే, మన గోత్రం ఏంటి, మన స్థాయి ఏంటి, మన స్టేటస్ ఏంటి, నేను తురుంకాడిని అన్నావా నీ అడ్రస్ గల్లంత అయిపోద్దిరా తమ్ముడా. నీ అడ్రస్ గల్లంత అయిపోద్ది. నేను తురుంకాడిని, నా అంతటోడు లేడు అని ఎవడైనా విర్రవీగాడా వాడు కాలగమనంలో కనపడ్డాం. నీ కృప మాత్రమే, నేనేమై ఉన్నానో నీ కృప మాత్రమే అయ్యున్నానని ఒకడు కృపకు అప్పగించుకుంటే బైబిల్లో చక్కటి మాట రాసి ఉంటుంది. సౌలా, నీ దృష్టికి నీవు అల్పుడువై ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు శిరస్సువైతివి అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. నీ దృష్టికి నీవు అల్పుడువై ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు శిరస్సువైతివి. ఇశ్రాయేలీలకు ఏమయ్యాడట? ఇప్పుడు తన దృష్టికి తాను అల్పుడువై ఉన్నప్పుడు. దైవజనమ, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో అల్పునిగా ఎంచుకో. నువ్వు ఎవరి మధ్య బ్రతుకుతున్నావో అల్పునిగా ఎంచుకో. అల్పునిగా నీ దృష్టికి నువ్వు ఎంచుకుంటే ఆ ప్రజల మధ్యలో నిన్ను శిరస్సుగా దేవుడు నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతనికి ఉన్న మొదటి బలహీనత కుటుంబ నేపథ్యం సరైంది కాదు. రెండవది ఏం చెప్పాను? చెప్పాలి పిరికి ఆయన. మూడవది ఈ రెండు జాలనట్టు ఏదో అంటారు కదా, మూలిగే నక్క మీద చెప్పాలి, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈయనకి శరీరంలో అనారోగ్యం. కడుపు నిండా ఆ రోజు తిన్నాడంటే అరగదం. అబ్బా ఈరోజు వంట బాగుంది, అక్క గోంగూర మటన్ చేసింది బాగుంది, ఒక ముద్ద అదనంగా తిందామని ఒకవేళ ఒక ముద్ద అదనంగా తిన్నాడా ఆ రోజు అన్నం అరక్క. చెప్పండి. వాకింగ్ కింగ్ ఎందులో? వాకింగ్ ఇటు అటు తిరిగి తేన్పి నానా బాధలు పడతాడు పాపం. ఎవరో అన్నారు, అన్నయ్య వంకాయ టమాటాలు ఏదో కాంబినేషన్ ఉంటుందంట. ఏంటమ్మది? ఎండు చేపల అంటే సచ్చిన చేపలు కూడా వదిలిపెట్టవమ్మా. చూడండి, బాగుందని ఒక ముద్ద తిన్నాడా, కడుపు నిండా తిన్నాడంటే అరకదాం. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి, తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 5:23 నాతో కలిసి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము
ద్రాక్షారసము కొంచెము పుచ్చుకొనుము. ఏనండి, ఈ మాటని కొంతమంది మహానుభావులు ద్రాక్షారసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వైన్. వైన్ అంటే దీన్ని కొంతమంది ఎట్లా అర్థం చేసుకున్నారో తెలుసా? వైన్ కొంచెం తాగొచ్చు, ఎక్కువ తాగకూడదు. పౌలు గారు ఒక చోట కూడా అంటాడు, అధిక మద్యపానాసక్తులు కాకుడి అంటాడు. ఏమంటాడు అంటే దాని అర్థం ఏంటి? అధికంగా కాకూడదురా అంటే కొంచెం తాగమైనా. ఈయనేమన్నాడు, నాయన నీ కడుపులో జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం తీసుకో అంటే మనోళ్ళు కొంతమంది పౌలే ద్రాక్షారసం తీసుకోమన్నాడు. సో తాగటం తప్పు కాదు, కాకపోతే తాగేటప్పుడు ఎట్టా తాగాల? లిమిట్గా తాగాల. బాగుంది కదా? ద్రాక్షారసం అంటే పళ్ళల్లో నుంచి తీసిన జ్యూస్ ఉంది చూసారా, అది త్రాగమన్న ద్రాక్షారసం. వైన్ అంటే ఏది? తీసిన ద్రాక్షారసాన్ని కొన్ని రోజుల పాటు పొలయబెట్టి ఆ తర్వాత అది మత్తెక్కేటట్లు అయిపోతుంది, అది తాగకూడదు. ఇప్పుడు గ్రేప్ జ్యూస్ తాగకూడదా? అదే తాగమంటాడు పౌలు గారు. సరే, విషయం అది కాదు. తిమోతి అంత ఆరోగ్యవంతుడు కాదు, బలహీనుడు. రకరకాల బలహీనతలు, రకరకాల అనారోగ్యాలు శరీరాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కానీ అద్భుతం తెలుసా, శరీరాన్ని ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు ఏలుబడి చేస్తా ఉన్నా ఆ బలహీనుని గురించి పౌలు అంటాడు, అతని వంటివాడు ఎవడును నా యొద్ద, చెప్పాలి, అతని వంటివాడు ఎవడును నా యొద్ద. దైవజనమ, కుటుంబ నేపథ్యం సరైంది కాదా? పిరికితనం కలిగినోడా? తర్వాత ఇప్పుడేం చదువుకున్నాం? అనారోగ్యం. దైవజనమ, బైబిల్లో కూడా చూస్తే వీడు రోగిష్ఠుడు అని అనుకున్న వాడిని దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నాడు. అపోస్తులుడైన పౌలు వారు ఉన్నాడే, వాస్తవంగా బెన్యామీను గోత్రీకుడే కానీ ఆయనే 6 అడుగుల అజానుబాహుడు కాదు. చరిత్రకారులు చెప్తారు 4.5 అడుగులు ఎత్తంట, దొడ్డి కాళ్ళట, తరచుగా మలేరియా జ్వరం వచ్చేదట, కళ్ళు సరిగ్గా కనపడేవి కాదట. ఎన్నో రుగ్మతలు పౌలును ఏలుబడి చేస్తూ ఉండేవి. ఈ రోగగ్రస్తుని దేవుడు వాడుకొని ఒక పౌలు ద్వారా 2 ఖండాలు దేవుడు కదిలించాడు. ఆసియా ఖండం, యూరప్ ఖండం, 2 ఖండాలను కదిలించాడు ఈ బలహీనుడు, బక్క చిక్కిన, రోగగ్రస్తమైన శరీరం కలిగిన వాడి ద్వారా. ఈరోజు వాక్యం వింటున్న నా తోటి సేవకులారా, మీలో ఎవరైనా నా కుటుంబ నేపథ్యం సరైంది కాదయ్యా, కుటుంబ నేపథ్యాన్ని బట్టి కృంగిపోతున్నావా? ఈ రాత్రి వాక్యం వింటున్న సేవకులారా, ఒకవేళ నేను పిరికిదాన్ని అయ్యా, పిరికోడినయ్యా, వాళ్ళకున్నంత ధైర్యం నాకు లేదయ్యా, వాళ్ళకలాగా నేను పాటలు పాడలేనయ్యా, వీళ్ళకలాగా నేను వాక్యం చెప్పలేనయ్యా, కొన్ని బలహీనతలు నాలో ఉన్నాయ్యా అని నీ బలహీనతలను చూసి నువ్వు కృంగిపోతున్నావా? నా శరీర ఆకారం అంత బాగాదయ్యా, నేను అంతగా అందగాని కాదయ్యా, నేను అంత ఆరోగ్యవంతుని కాదయ్యా, ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు నాలో ఉన్నాయ్యా అని నీ అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నావా? శుభవార్త, అనారోగ్యంతో పీడించబడుతున్న తిమోతిని దేవుడు వాడుకోలేదా? తిమోతి దేవుడే నీ దేవుడు. అనారోగ్యంతో బాధపడుతున్న పౌలయ్యన దేవుడు వాడుకోలేదా? పౌలయ్య దేవుడే నీ దేవుడు. పౌలును వాడుకున్నట్లుగా నిన్ను బలపరిచి తన మహిమ కొరకు దేవుడు వాడుకొనుగాక. మరో మాట చెప్తాను, దేవుని కృప నిన్ను దర్శిస్తే ఆరోగ్యవంతుడు చేయలేని సేవ అనారోగ్యంతో బాధపడుతున్న నీ ద్వారా జరిగించడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. చప్పలు కొట్టు, దేవునికి స్తోత్రాలు చెప్తా. ఓ సేవకుడు చెప్తే విన్నాను, ఆ బైబిల్ సొసైటీ వాళ్ళు బైబిల్ని సేల్ చేయమని అప్పగించారట. ప్రతి సంవత్సరం ఎవరైతే బాగా సెల్ చేస్తారో, అమ్ముతారో, బెస్ట్ సెల్లింగ్ అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారట. ఇలా బైబిల్స్ సేల్ చేసే విషయంలో ప్రతి సంవత్సరం ఒకే వ్యక్తి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటున్నాడట. అందరూ 50, 60 లేకపోతే 500 బైబిళ్ళు అమ్మితే ఈ వ్యక్తి మాత్రం సంవత్సరానికి వచ్చేసరికి 2000. వీళ్ళెవ్వరికి అదే చెప్పాలి. అందుకనే వీళ్ళెవ్వరికి పౌలు వారు కూడా తిమోతి కూర్చోమంటాడు, అతని వంటివాడు. అంటే తతిమ వాళ్ళు అమ్మలేదనే అమ్మారు, కానీ అయిపోతారు అని మా 5 మాటలు చెప్తేనే కదా. వికోటర్మరిక్ నహి కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ. మీరు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే నల్లగా ఉన్న చర్మం కూడా తెల్ల
తెల్లగా అయిపోతుంది. అది రాసుకుంటే మీ భర్త కూడా మిమ్మల్ని గుర్తుపట్టక ఎవరమ్మా మీరు అంటాడు. అంత రూపాంతరం చెందుతారు అని ఈ మాయ మాటలు చెప్తేనే కదా ఎవరన్నా కొనేది. వ్యాపారం అంటేనే మోసం. అలాగని అన్ని వ్యాపారాలు మోసం కాదు, మోసం అంటేనే వ్యాపారం. నాకు బాగా తెలుసు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా అమాయకంగా ఉండేవాడిని. కానీ పరిస్థితులు కొంచెం నేర్పినాయి, అన్నీ నేర్పినాయి. ఎట్లా తెలివిగా ఉండాలి, ఎట్లా జ్ఞానంగా ఉండాలి. నా స్నేహితుడు ఒకడు, అరే కోటిలో నేను బ్యాగ్ కొనాలి రారా అన్నాడు. ఒరే నువ్వు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా నన్ను తీసుకెళ్ళరా లేకపోతే మోసపోతావు అన్నా. సరే మొత్తానికి వెళ్ళాం. బ్యాగ్ ఎంత అని అడిగాడు. 300 అన్నాడు. ఆ షాప్ రోడ్డు మీద నిలబడి అమ్మే ఆయన 300 అన్నాడు. నన్ను అడిగారు, ఒరే ఎంతకు అడిగితే బాగుంటుంది? 300 అన్నాడు కదా, 200 అడిగితే బాగుంటుందా అన్నాడు. 200 కాదురా 50 రూపాయలకు అడుగు అన్నా. నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా, నోరు మీరా 300 అంటే మరి 50 రూపాయలకి ఎట్ట అంటాం? కాదు సార్ 150 అడుగుదాం అన్నాడు. మరి పిచ్చి మొహమా 50 రూపాయలకి అడగరా అన్నా. నేను అడగను అన్నాడు. సరే నన్ను తీసుకొచ్చావు కదా, నీకు నేను న్యాయం చేయాలా, నువ్వు ఆగు నేను మాట్లాడతానని చెప్పి భయ్యా 50 రూపీస్ కో దేదో అన్నా. అనేసరికి అంటాడు, క్యా 50 కైసా ఆతా బోల్ గీల్ నై జాంతా, 50 రూపాయలకి ఎట్లా వస్తుంది? ఇంకో రకంగా ఎట్టాటి మాట్లాడు, అసలు బ్యాగులు కన్నా మొహమేనా అన్నట్టు అన్నాడు. భయ్యా నీకు ఇష్టమైతే ఇయ్యి, లేకపోతే లేదు. మొన్ననే పలానా షాప్ కాడ తీసుకొని వెళ్ళే బ్యాగ్ నేనే కొనుక్కొని వెళ్ళే, ఎందుకంటే ఆల్రెడీ కొన్నా, నేనే కొన్నా. అంటే మేము ఇంకో చోటకి వెళ్తామంటే వెంటనే ఏం చేసాడు తెలుసా, ఓకే 300 కాదు కానీ 200 కొద్దేదో అన్నాడు. 200 కాదు, లాస్ట్ 60 రూపీస్, 60 రూపాయలకి ఇస్తే ఇయ్యి లేకపోతే పో అన్నాడు. భయ్యా లాస్ట్ 100 రూపీస్ అన్నాడు. 100 అనేసరికి నా పక్కన నా స్నేహితుడు కొంటానికి వచ్చినోడు ఉన్నాడు చూసారా, ఒరే 300 నుంచి 100కు వచ్చాడంటే చాలా తగ్గాడు కదా, పానేలే అన్నాడు. ఒరే అమాయక చక్రవర్తి ఆగరా, నేను మాట్లాడుతాను నాకనే. లాస్ట్ భయ్యా 70 రూపీస్ అన్న. మనోడు అన్నాడు 80 రూపీస్ ఇవ్వండి అన్నాడు. లాస్ట్ 75, మొన్ననే ఇక్కడ కొనుక్కొని 75 అన్నాను. మనకు అన్నారా అన్నాడు. మరి కొనబట్టే కదా అడిగేది ఇట్టా, లేకపోతే ఎట్టా తెలిసింది? మొత్తానికి 75 బ్యాగ్ కొన్న తర్వాత నా స్నేహితుడు అన్నాడు, రై నేను అల్ఫా హోటల్ బిర్యానీకి తీసుకెళ్తారా రా అన్నాడు. ఎందుకురా అన్న, నాకు 150 రూపాయలు మిగిల్చేవురా, నేను ఒక్కన కనుక వస్తే 250కి కొనేవాడిని, 200కే కొనేవాడిని. వ్యాపారం అంటేనే చెప్పండి, నేను చెప్పాలి. వ్యాపారం చేయాలంటే మోసం లేని ఉన్నట్లు చెప్పాలి. ఇతడు 2000 బైబిళ్ళు అమ్మాడంటే ఎంత తెలివి కలిగినోడో, ఎంత మాటకారునని మొత్తానికి పిలిస్తే, బైబిల్ బాగా అమ్మిన ఆయన ఉన్నాడే, బైబిల్ బాగా అమ్మిన ఆయన పెద్ద మాటకారి కాదంట. మాటగారి కాకపోవటం మాత్రమే కాదు, నంబర్ 1 నత్తోడంట. విన్నారా? నంబర్ 1 నత్తోడంట. వాళ్ళకి అర్థం కాక నత్తోడు 2000 బైబిళ్ళు ఎట్లా అమ్ముతున్నాడు? మాటకారులు అమ్మలేకపోతున్నారే. పిలిచి సాక్ష్యం అడిగారంట, బాబు నువ్వు ఎట్లా అమ్మేవు నాయన, 2000 బైబిళ్ళు 3000 బైబిళ్ళు ఎట్లా అమ్మేవంటే, ఏమి లేదు సార్ చెప్తున్నాడట. ఏమి లేదు సార్, బైబిళ్ళు అమ్మటానికి నేను చెప్తున్నాను, బైబిళ్ళు అమ్మటానికి వెళ్తాను సార్. వాళ్ళు నా దగ్గరికి వస్తారు, ఏంటి అంటారు. నేనంట బైబిల్ ఏంటి బాబు చెప్పు, ఒక్క మాట చదివి వినిపిస్తాను అని అంటాడంట. ఆ ఒక్క మాట చదివి వినిపిస్తాను అన్న మాటకి 10 నిమిషాలు పట్టేదంట. బాబు ఈయన ఒక్క మాట చదివి వినిపించడానికే, ఆ మాట అందుకే 10 నిమిషాలు పట్టిందంటే, ఆ ఒక్క మాట చదవటానికి గంట పట్టింది అనుకుంటా అని చెప్పి, బాబు ఎంతకి దీని ఖరీదు ఎంత? 100 రూపాయలు అనేవాడంట. వాళ్ళంట 100 కాదు నాయన, అవసరం అయితే 150 తీసుకో.
నీ చేత చదివించుకొని ఎడ కూర్చునే కంటే 150 అయినా పర్లేదని మొత్తానికి ఇచ్చేవాళ్ళంట. మొత్తానికి నత్తి ఆయన 200 బైబిళ్ళు అమ్మేవాడు అంటండి. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ బలహీనతను కూడా తన బలం కొరకు వాడుకునే దేవుడు. నీ చేతగాని తనాన్ని కూడా తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. నీ రోగాన్ని కూడా తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతం. ఈయనకున్న బలహీనతలు, డ్రాబ్యాక్స్. ఒకటి, కుటుంబ నేపథ్యం సరైంది కాదు. నీ కుటుంబం ఎలాంటిది, అమ్మా నాన్నలు ఎలాంటి వాళ్ళు, దాన్ని పట్టించుకోకు. నువ్వు దేవుని కొరకు నిలవబడాలే కానీ, దేవుని పక్షాన నువ్వు బ్రతకాలే కానీ తన మహిమ కొరకు నేను లేవనెత్తడం దేవుడు ప్రారంభిస్తాడు. రెండవది పిరికాయన. మూడవది అనారోగ్యంతో బాధపడేటువంటి వాడు. ఇలాంటి వ్యక్తిని గూర్చి పౌలు ఏ స్థాయికి వెళ్ళాడంటే, అతని వంటి వాడు ఎవడును లేడు అన్నాడా? సరే వినండి, వచ్చే వారం వాటి వివరాలు పూర్తిగా చెప్తాను. పౌలు వారు తిమోతి గురించి మాట్లాడేటప్పుడు, నా కుమారుడా, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడా అని ప్రారంభంలో అని, అదే తిమోతి పత్రిక చివరికి వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? దైవజనుడా నీవైతే వాటిని విసర్జించి నీతిని, భక్తిని, చూడండి అన్నమాట, 6వ అధ్యాయం 11వ వచనం. థ్యాంక్ యూ చిన్న. నాతో కలిసి చెప్పండి, దైవజనుడా. పెద్దగా వినపడలా. లైవ్ చూసేవాళ్ళు కూడా పెద్దగా చెప్పాలా? మీరు ఏ దేశంలో ఉండి చెప్తున్నారు? ఇక్కడికి మాకు వినపడాలి. మీరు పెద్దగా చెప్పండి. అమ్మ లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా కువైట్ నుంచి వినపడాలి ఇక్కడికి మాకు. రైట్, రెడీ, 1 2 3 స్టార్ట్. రైట్, ఆ మాట అలా ఉంచిన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవాలి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. గమనించండి, తిమోతి పత్రిక రాసేటప్పుడు ఏమని ప్రారంభించాడు? కుమారుడా అని ప్రారంభించాడు. 6వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఏమంటాడు? అయ్యయ్యో. మీకు తెలుసండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొత్త నిబంధనలో దైవజనుడా అని పిలువబడింది ఇద్దరు. ఆ ఇద్దరిలో తిమోతి ఒకడు. తిమోతిని ఎవరు దైవజనుడు అంటున్నారు? ఇప్పుడు తిమోతి వయసు ఎంత అని చెప్పాను? ఏం 40-50 సంవత్సరాలు వయసు పడిపోయిన క్రూద్ధుడేం కాదు. నేనంట పర్వత శిఖరంగా పిలువబడుతున్న పౌలు మహాశయుడు తిమోతిని పట్టుకొని కుమారుడా కుమారుడా అని ఇక్కడికి వచ్చి అంటాడు. అరే, అంత మంచివాడిని బట్టి సేవకుని పట్టుకొని నేను ఇంకా కుమారుడంటే అట్ట? అమ్మో, కుమారుడు అంటాం కాదు, దైవజనుడా. బా, ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడో చూడండి, ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడో చూడండి. ఇప్పుడు రాజన్న ఉన్నాడు, రాజో చిన్న రాజో అని పిలుస్తా, ఇజ్రాయేల్ చిన్న ఇజ్రాయేల్ అని పిలుస్తా. ఇప్పుడు చిన్నపిల్లలే, కానీ ఒక స్థాయికి వచ్చేసరికి వాళ్ళని చిన్న రాజు అని పిలవటానికి నా లోపల ఒక భయం రావాలి. అమ్మో, వాళ్ళు దైవజనులు అంటే ఆ గొప్ప పిలుపు పొందుకోవాలంటే ఆ ఆత్మీయ అంతస్తు కూడా ఎంత గొప్పగా ఉండి ఉంటుందో కదా తిమోతిది. నా కుమారుడా అని చెప్పి దైవజనుడా అంటాడు. నేనంట ఒక వ్యక్తి దేవునిలో ఎదిగితే అట్లా ఎదగాల. అలాంటి ఉన్నతమైన శిఖరాలకు దేవుని పెట్టలేదు. నేనంట ఇలాంటి తిమోతి లాంటి భక్తి జీవితం ఒక్కరోజు చేసి చచ్చిపోయినా మన బ్రతుకు ధన్యమైపోయినట్టే లెక్క. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఈ తిమోతిలో అలాంటి నేపథ్యంలో పుట్టి కూడా ఇంత గొప్ప స్థాయికి ఎలా ఎదగగలిగాడు? 1-2 విషయాలు అన్నీ చెప్పలేని రోజు. సమయం అయిపోయింది కనుక, సమయం అయిపోయింది అనే కాదు, అతని చరిత్ర అంత గొప్పది కనుక ఒక్క మెసేజ్లోనే దీన్ని ముగించడానికి నాకు మనస్సు లేక సంపూర్ణ వివరాలు మీకు ఇవ్వాలనే ఆశతో అతని హిస్టరీ ఏదైతే ఉందో మొత్తం సంపూర్ణంగా ఇవ్వాలనే ఆశతో
రైట్. తిమోతికి రాసిన 2వ పత్రిక, అందరూ చూడండి. 3వ అధ్యాయం 14-15 వచనాలు. నాతో కలిసి చెప్పండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగునట్లు, నీకు కలిగించుటకు, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. బా, ఏం ఎరిగాడంట? లేఖనాలను ఎరిగాడట. రక్షణార్థమైన లేఖనాలను ఎరిగాడు. ఎప్పటి నుంచి ఎరిగాడట? ఆ మాట చూడండి. ఇంకోసారి చదువుతాను. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నీ వెరుగుదువు. అంటే లేఖనాలలో పట్టు, లేఖనాలను గూర్చిన జ్ఞానం, లేఖనాలను గూర్చిన ఆ పరిపక్వత తను ఎప్పటి నుంచి ఎరిగాడంట? కొంతమంది ఉంటారు 60 సంవత్సరాల వయసు వచ్చినా యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అని అంటే పేజీ నెంబర్ చెప్పండి అయ్యగారు అంటారు. మత్తయి సువార్త అయితే తేలిగ్గా తీస్తారు, యోహాను సువార్త అయితే తేలిగ్గా చేస్తారు, ఆదికాండం అయితే తేలిగ్గా తీస్తారు. యోవేలు గ్రంథం అని చెప్పండి. కొంతమంది ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఇండెక్స్. ఎక్కడికి? ఇండెక్స్. ఎంతయ్యా నీ వయసు? 60. నీ భక్తి సంతకెళ్ళ. 60 సంవత్సరాల వయసు, ఇప్పటికీ కూడా బైబిల్లో ఏ వచనం ఎక్కడుందో తెలియని అపరిపక్వతలో కొంతమంది బ్రతుకుతున్నారు. చూడండి, ఈ తిమోతిని గూర్చి లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, బాల్యము నుండి శక్తిగల పరిశుద్ధ లేఖనాలను నీవు బాగుగా ఎరుగుదువు. అంటే బాల్యము నుండే లేఖనాలను పరిశోధిస్తూ బాల్యము నుండే లేఖనాలను పరిశోధిస్తూ వచ్చాడు. ఆమేన్. నిన్న ఆదివారం చెప్పాను. నిన్న ఆదివారం విననుకుంటా. ఐరన్ సైడ్ అని ఒక గొప్ప దైవ సేవకుడు, ఏం పేరు ఆయన పేరు? ఐరన్ సైడ్ అనే ఒక గొప్ప సేవకుడు 4వ సంవత్సరం నుంచి వాక్యం చదవటం స్టార్ట్ చేశాడట. 14వ సంవత్సరం వచ్చేసరికి బైబిల్ 14 సార్లు చదివి పూర్తి చేశాడటండి. ఎన్నిసార్లు? ఏ వయసు వచ్చేసరికి? 14వ సంవత్సరం వచ్చేసరికి బైబిల్ 14 సార్లు చదివి పూర్తి చేశాడట. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? మా సేవకుల్లో కొంతమంది 50 సంవత్సరాలు సేవ చేసిన కనీసం ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయని భక్త మహాశయులు ఉంటారు. ఇక విశ్వాసులు అంటే సరే 14వ సంవత్సరం వచ్చేసరికి ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేశాడండి? గొప్ప సేవకుడు డిఎల్ మూడీ గారు మేబీ ఎస్ డిఎల్ మూడీ గారే 151 సార్లు బైబిల్ చదివాడంట. 151 సార్లు. 100సారి బైబిల్ చదివి పూర్తి చేసినప్పుడు ఈయన 100 సార్లు బైబిల్ చదివాడట అని ఆయన అడిగారు, ఇంటర్వ్యూ చేశారు. అయ్యా, నువ్వు 100 సార్లు బైబిల్ చదివావు కదా, బైబిల్ పట్ల నీకున్న జ్ఞానం ఎంత అంటే ఆయన అన్నాడట, గ్లాసులో నీళ్ళుంటే చూడండి, వేలు ఇట్లా పెట్టి సముద్రంలో నీటి సొక్కెంత, బైబిల్ గురించి నాకున్న జ్ఞానం అంత అన్నాడంట. ఏమన్నాడు చెప్పాలి? సముద్రంలో నీటి సొక్కెంతో, బైబిల్ గురించి నాకున్న జ్ఞానం అంత అన్నాడంట. అన్నా 100 సార్లు చదివినోడే ఆ మాట అంటే నీ బతుకులో ఒక్కసారి కూడా చదవకపోతే ఇక నీ పరిస్థితి ఏంటి చెప్పు? 100 సార్లు చదివినోడే నీటి సొక్కంటే
కనీసం ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి కూడా బైబిల్ చదవని నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. దేవుని కృప. నేను రక్షించబడిన తర్వాత సేవకు రాకమునిపే 4 పర్యాయాలు బైబిల్ అంతా చదివి పూర్తి చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సేవకు వచ్చిన తర్వాత లెక్క చెప్పేది ఏమన్నా, నేను 24 గంటలు నాకు ఇది తప్పితే రెండో ప్రపంచం లేదు. నన్ను ఒక గదిలో బంధించి బైబిల్ ముందేసి పుస్తకాలు ముందేసి తలుపు గడిపెట్టి మీరు బండి జీవితకాలం బతకమని హాయిగా బతికేస్తా. అదే నాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. హాయి. దేవుని కృప. చదువుకునేటప్పుడు అంతే, ఇప్పుడు అంతే. పుస్తకాల పురుగు. ఓ పుస్తకం కనపడిందంటే దాన్ని నవిలేయాల్సిందే. అంతే అంతే. ఈయన నడి వయసుకు వచ్చిన తర్వాత బైబిల్ని చదువుకున్నవాడు కాదు, యవన వయసుకు వచ్చిన తర్వాత బైబిల్ చదువుకున్నవాడు కాదు, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత బైబిల్ చదువుకున్నవాడు కాదు. బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలను బాగుగా ఎరిగినవాడు. నేనంట, అయ్యలారా అమలారా, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలను బాల్య దినాల నుండే లేఖనాలలో వాళ్ళను ప్రవీణులుగా చేయండి. ఇదిగో ఈ చిన్న బిడ్డ ఉంది, అమ్మ నిలవబడ్ర తల్లి. ఆ పాప ఉంది. నేను రేపో మాపో ఒక వీడియో చేస్తా. ఆ బిడ్డ వాక్యం ఎంతదంటే, విన్న వాక్యం ప్రతి మాట పోగొట్టుకోకుండా అటు తిరిగిరా తల్లి, వందనాలు చెప్పట్టు. వినండి. ఆ పాప ఎంతమంది వయసు? 50 సంవత్సరాల? 60, 10 సంవత్సరాలు చిన్న బిడ్డ. ఆ కూతుర్ని చెప్పిన తర్వాత చూపించండి కొంచెం. రైట్ రైట్. ఎంత? 10 సంవత్సరాలమ్మా. ఏ క్లాసులో తల్లి? 6th, 6వ తరగతి బిడ్డ. ఆదివారం ఏ వాక్యం చెప్పినా, బుధవారం ఏ వాక్యం చెప్పినా, 21 దినాలు ఉపవాస ప్రార్థనలో చెప్పిన వాక్యాలన్నీ కంఠోపాఠంగా చెప్పిద్దండి. కంఠోపాఠంగా చెప్పింది. అమ్మ నీకు నిజంగా వందనాలు తల్లి, దేవుడు నేను దీవించుగాక. కూర్చో, రేపు యూట్యూబ్లో పెడతాను. హల్లెలూయ. ఎప్పటి నుంచి ఎరిగాడట లేఖనాలను? బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. అంటే బాల్య దినాల నుంచి. ఎందుకు బాల్య దినాల నుంచి లేఖనాలు పదే పదే మనం ధ్యానించాలంటే, అలా బాల్య దినాల నుంచి లేఖనాలు బాగా ఎరిగిన వ్యక్తి బైబిల్లో ఎవరో తెలుసా? భక్తుడైన దావీదు గారు. సరే, ఇప్పుడు వినండి. అప్పుడు ఎంత చదివేవాడు అంటే బైబిల్ అని, ఈ పాత సంతకాయ పచ్చడి పాత చరిత్ర చెప్పడం. తర్వాత కూడా అంటాడు, ఏమంటాడు? దుస్తుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గములో నిలవక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువల వరణ అంటాడు. చూసారా? చూడండి. నేనంట దావీదు గారికి సమయం దొరికితే చాలు చదువుకుంటూ ఉండేవాడు. కొంతమంది ఉంటారు, ఎక్కడైనా పనిచేసే చోట సమయం దొరికితే చాలు, సిస్టరా మన ఆఫీసులో పనిచేసే పలానా ఆయన అంట కదా. అవును పిన్ని, ఈ సంగతి నీకు తెలియదా? ఈ చెత్త మాటలు మాట్లాడుకుంటారు. నేను పచ్చిగా చెప్తా, వాళ్ళ బతుకులు కూడా చెత్త బతుకులుగానే ఉంటాయి. వాళ్ళ బతుకులు కూడా చెత్త బతుకులుగానే ఉంటాయి. వినండి. ఎప్పుడు ఇద్దరు కూర్చున్నా వాళ్ళను కూర్చి మాట్లాడద్దు. ఎప్పుడు ఇద్దరు కూర్చున్నా దేవుడు మనకిచ్చిన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీని ఎలా గడదాం, రాబోయే తరాలకు ఎలా దీవెన కారణంగా మారుస్తాం, మన పరిచర్య కోట్ల కొలది ఆత్మలకు ఆశీర్వాద కారణంగా మారాలంటే సిస్టర్ మీరు నేనేం చేస్తే బాగుంటుంది? వ్యవస్థను కట్టే మాటలు మాట్లాడాలి. మాట్లాడుకోండి సిస్టర్. అబ్రహాం లింకన్ అంత గొప్పోడయ్యాడట కదా, చాలా భక్తి కలిగూడట కదా. ఆయన భక్తి గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సిస్టర్, నేను కూడా వింటాను. దైవజనులు ఏసన్న గారు ఉండేవాళ్ళు అంట కదా, అమ్మో ఆయన చాలా గొప్ప సేవకులు అంట కదా, ఆయన గురించి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి సిస్టర్. ఎలిఎఫ్ ఫౌండర్ డానియల్ గారు, అమ్మో ఆయన మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగినోడట కదా, ఆయన ప్రార్థన గురించి నీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి సిస్టర్, నేను కూడా నేర్చుకుంటాను అని వ్యవస్థను కట్టే మాటలు మాట్లాడతాడు. నిజమైన భక్తి లోతులు కలిగినోడు. ఈ భక్తి లోతులు లేనోడు
ఈ గాలి మాటలే వింటాడు, గాలి మాటలే మాట్లాడుకుంటాడు. గాలి మాటలు మాట్లాడుకొని గాలి మాటలు విని 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 చివరికాడు ఏమైపోతాడు? గాలుడైపోతాడా? అదే మాటయ్యా, ఆ మాట వాడకూడదు, తప్పో. ఏమైపోతాడంట? చూడండి, మరి నిజమే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కొంతమంది చూడండి, అదే బ్యాచ్ చర్చికి వస్తాడు, అదే సేవకు వచ్చిన సేవకుల్లో కూడా కొంతమంది అదే. ఎందుకు రైడ్ ఇట్ అయిపోయాడుగా, ఎందుకు ఇంకేం చెప్తానులే ఆ మాట. బిడ్డలారా, నీ చెవి వినే మాట, విలువైన మాటలు వినాలి. నీ పెదవుల్లో నుంచి ఏదైనా నువ్వు మాట్లాడితే ఇంకా మాట్లాడితే బాగుండు, ఈ అన్న నోటి నుంచి ఇంకో మాట వస్తే బాగుండు, నేను వింటే బాగుండని నీ నోటు నుంచి బయలుదేరే మాటలు ముత్యాలు ఏరుకున్నట్లుగా ఏరుకోవాలి ప్రజలు. పచ్చిగా చెప్తా, వీడుట్టి సొల్లుగాడండే, 24 గంటల సొల్లు మాటలే మాట్లాడతాడండి. ఎప్పుడు గాలి కబుర్లే చెప్తుందండి. ఈ కొండగత్తె ఎక్కడ మాట అక్కడ మాట చెప్పి ఈ కొండగత్తె మా ఇంటికి రాకుండా ఉంటే బాగుండని ప్రజలు నిన్ను అసహించుకునేటట్టు ఉండకూడదు. అబ్బా ఎప్పుడు మాట్లాడినా ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? మీరు ఎరుగుదురు. హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు ఒక మాట మాట్లాడుతుందంటే నీ హృదయం అది దాని చేత నింపబడింది అని ఆ మాటకున్న అర్థం. ఈయన బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలను బాగుగా, ఇప్పుడు హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, నోరేం మాట్లాడిద్ది? ఏం మాట్లాడిద్దామా? హృదయం నిండా వాక్యం ఉంటే నోరు మాట్లాడేది వాక్యం తప్ప. మీరు ఎప్పుడైనా మా లైవ్ చూస్తున్న బిడ్డలారా, మా విశ్వాసులను అడగండి. నా దగ్గరికి ఎవరు వచ్చినా, ఏ అన్న వచ్చినా, ఏ అక్క వచ్చినా నా దగ్గరికి వచ్చేది తక్కువ. ఒకవేళ ఎవరు వచ్చినా దేవుని మాటలు తప్ప ఇంకొక మాట మాట్లాడినట్టు నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా ఇంకొక మాట మాట్లాడటానికి ప్రయత్నం చేశారనుకోండి, వెరీ నెక్స్ట్ నాకు వచ్చే మాట ఏంటో తెలుసా? అన్న ప్రైజ్లాడన్నా ఉంటానన్నా, కథం అయిపోయింది. నా దగ్గర ఎవరు మాట్లాడరు. ఎందుకు? హృదయం నిండిన దాన్ని బట్టే. ఈయన బాల్య దినాల నుండి శక్తి కలిగిన లేఖనాలు. ఎందుకు? లేఖనాలను బాగా మనం పరిశోధించాలి. ఈ ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. వచ్చే బుధవారం మనం విందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 97వ చరణం నుంచి. చరణం 97వ చరణం నుంచి నాతో కలిసి చెప్పండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదో. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అసలు ఏ మాటలో చూడండి, ఏ మాటలో చూడండి. ఇంకోసారి ప్రారంభం నుంచి చూపించిన నాతో కలిసి చెప్పండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. అలాగే ఉంచుచున్నా, అలాగే ఉంచు. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు చెప్పే మాట ఏంటో తెలుసా? ఫేస్బుక్ నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా దాన్ని నేను సెర్చ్ చేయుచున్నాను. ఆమెనా? ఆమెనేందుకు తమ్ముడు దానికి? ఇప్పుడు కొంతమంది అంటారు, సెల్ ఫోన్ నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా వాట్సాప్లు చూస్తా కూర్చున్నాను. యూట్యూబ్ నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా అది వింటూ కూర్చున్నాను. లోకంలో ప్రజలకి సెల్ ఫోన్ ప్రియం, యూట్యూబ్ ప్రియం, ఫేస్బుక్ ప్రియం, వాట్సాప్ ప్రియం. ఈ మధ్య ఏదో ఇంకోటి ఉందట, అదేదో గ్రామం. అమ్మో, ఏ గ్రామమ్మా? పర్లేదు చెప్పండి. ఇన్స్టాగ్రామ్. కొంతమందికి ఇన్స్టాగ్రామ్ ప్రియం.
మరి కొంతమంది ఇంకొకటి ప్రియం. దావీదు గారు అంటాడు, ఎవరికి ఏది ప్రియమో నాకు తెలియదు, కానీ నా మట్టుకు మాత్రం నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. అమ్మ, వారానికి ఒక రోజా అనిలా? వారానికి ఒక రోజా? 2 వారాలకు ఒక రోజా? నెలకు ఒక రోజా? మాసాంతరం కోటానికి ఒక రోజా? ఏమంటాడు? దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. అలా ధ్యానించడాన్ని బట్టి ఏమైందో తెలుసా? నా శత్రువుకి మించిన జ్ఞానం దేవుడు నాకు అనుగ్రహించాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రెండవ మాట ఏమంటాడు తెలుసా? నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం ఉందంటాడు. బా. మూడవ మాట అంటాడు, వృద్ధుల కంటే. దైవజనమా, ఈ వాక్యాన్ని కనుక నువ్వు చదివితే సైతానుగాడు 150 చిక్కుముడ్లు అయినాయిగాక, 150 చిక్కుముడ్లు అయినాయిగాక, 150 ఉరులైనగాక, లేదు 190 ఉరులైనగాక, వాడి వలలో ఎక్కడ నువ్వు చిక్కుబడవు, వాడి వలలో ఎక్కడా చిక్కుబడవు. వెంటనే నీ ముందు రావటంతో ఇది సైతానుగాడి తంత్రం, ఇది సైతానుగాడి కుట్ర ముందుగానే గుర్తించి ఇట్టే నువ్వు తప్పించుకోవటం ప్రారంభిస్తావు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మేనల్లుడు అన్నాడు, మామయ్య, నీ శత్రువును దేవుడు నీ చేతికి అప్పగించేశాడు. ఈటి కూడా పక్కనే ఉంది. ఆ ఈటి పక్కన ఎందుకు ఉందో తెలుసా? ఈ ఆయుధాన్ని దేవుడే నీ కొరకు సిద్ధపరిచాడు. యేసయ్య మామయ్య అన్నాడు. అరే, వేయకూడదు అట్లా, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అని అంటే మేనల్లుడు ఏమన్నాడు తెలుసా? మామయ్య, నువ్వు అటు తిరుగు, మేమే చేస్తాం, మేము చూసేసుకుంటాం, నీ మీదకి రాకుండా చూస్తాం అని అంటే, చూడండి, శత్రువు కంటే విశేష జ్ఞానం కలిగిన వాడు కదా. నేను ఒక శత్రువును హతమారిస్తే లక్షల కొలది శత్రువులు పుట్టుకొస్తారు. నా పక్షాన దేవుడు యుద్ధం చేస్తే శత్రుశేషము మిగలకుండా దేవుడే కార్యం చేయటం ప్రారంభిస్తాడు. దైవజనమా, లేఖనాలలో నువ్వు పట్టుగలిగి బ్రతుకు. సైతానుగాడికి ఎక్కడ నువ్వు దొరకో, సాతానుగాడి అనుచరులకు నువ్వు ఎక్కడ దొరకో. ఆమెన్. ఒక్క మాటలో చెప్పాలంటే 2-3 రోజుల్లో నేను ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తాను. వాక్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా? శత్రువుకు అందనంత ఎత్తులో కూర్చోబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంఘబిడ్డ, కొంచెం వయసు కలిగిన వాళ్ళందరూ ఇక్కడ వాక్యం చెప్పే సేవకుడి కంటే మీకేముండాలో తెలుసా? బోధకుడి కంటే విశేష జ్ఞానం మీకు ఉండాలి. ఆమేన్. కంటే ఎక్కువ జ్ఞానం అంటాడు దావీదు గారు. బోధకుడి కంటే నాకు విశేష జ్ఞానం ఉంది అంటాడు. ఆమేన్. చివరి మాట ఏమంటాడో తెలుసా? వృద్ధుల కంటే. నిజమే. ఇప్పుడు నా వయసు కొంత అయితే, నా తండ్రి వయసు కలిగిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఆలోచన అడుగుతారు. అన్న, ఇది ఎలా చేయాలి? అక్క, ఇది ఎలా చేయాలి? ఎందుకో తెలుసా? కారణం ఏంటో చెప్పమంటారా? లేఖనాల ద్వారా కలిగే జ్ఞానం, వృద్ధుని కంటే విశేష జ్ఞానం లేఖను ఒక వ్యక్తికి అందించగలుగుతుంది. ఒక మాట చెప్పమంటారా? వయస్సుకు మించిన పరిణితి, వయస్సుకు మించిన పరిపక్వత, వయస్సుకు మించిన జ్ఞానం లేఖను ఒక వ్యక్తికి అనుగ్రహించగలుగుతుంది. చప్పటి కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, దేవుని యొక్క లేఖను ఒక వృద్ధుడికి ఉండే జ్ఞానం. చూడండి, ఒక వృద్ధుడు ఉన్నాడు, అనుభవ జ్ఞానం. 70 సంవత్సరాలు. వినండి, 70 సంవత్సరాల వృద్ధుడికి అనుభవ జ్ఞానం ఉంది. తిమోతికి 17 సంవత్సరాలే. కానీ అద్భుతం తెలుసా? బాల్యము నుండి లేఖనాలు బాగా పఠించాడు కదా. 17 సంవత్సరాల వయసు కలిగిన తిమోతి 70 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడికి కూడా ఆలోచనలు చెప్పగలిగే స్థాయికి ఎదిగాడు. తిమోతి, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? లేఖనాలలో నుండి పుట్టుకొని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆ తిమోతి కూర్చి అంటాడు, అతని వంటి వాడు ఎవ్వడును నా యొద్ద. వచ్చే వారం విందాం. అతనిలో 7 శ్రేష్టమైన క్యారెక్టర్స్. ఒకటి విన్నాం, తతిమ 6 ప్రభు చిత్తాన్ని బట్టి రాగల దినాల్లో మనం విందాం. కానీ ఒక్క మాట, ఓ పెద్ద ఆయన దగ్గర యవనస్తుడు పొందుకున్న సాక్ష్యం, అతని వంటివాడు ఎవ్వడునూ లేడని. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో ప్రజలు అనాలి, ఇలాంటి కుటుంబం మా గ్రామంలో లేదండి, చాలా భక్తి కలిగిందండి.
మా కాలనీలో ఎలాంటి మంచి భార్యాభక్తులు లాంటి మంచి భార్య మా కాలనీలో లేదండి. మా చర్చిలోనే ఈ కుటుంబం యునిక్. ఈ కుటుంబం ఓ ప్రత్యేకమైన కుటుంబం అండి. ఈ కుటుంబంతో మా సంఘంలో ఏ కుటుంబాన్ని కూడా మేము పోల్చలేమండి.